కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఆత్మీయ ఖడ్గమును గురించిన విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. యెహోవా నిబంధన అని పిలువబడదగిన పాత నిబంధనలోని ఎన్నో పుస్తకాలలో ప్రవక్తల కాలము నుండి రాజుల కాలము వరకు దేవుడు శారీరక యుద్ధాన్ని అనుమతించడం జరిగింది. ఆయనే చెప్పాడు, మీరు వెళ్ళి పలానా వారి మీద దాడి చేయండి, ఆ దండు మీదకి వెళ్ళండి, ఈ అరణ్యంలోనికి వెళ్ళండి, ఆ పాళెంలోనికి వెళ్ళండి, ఈ లోయలోనికి వెళ్ళండి, ఈ ప్రాంతం మీదకి వెళ్ళండి, ఆ రాజు మీద దాడి చేయండి, ఆ జనమును చంపివేయండి అని చెప్పడం జరిగింది. కానీ యేసుక్రీస్తు నిబంధన అని పిలువబడదగిన క్రొత్త నిబంధనలోని పుస్తకాలలో ఎక్కడ కూడా మనకి శారీరక యుద్ధము అనేటువంటి ముచ్చటే కనిపించదు. కానీ ఆత్మీయ యుద్ధమును గురించి మాత్రం స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. It means Jesus Christ changed the style and strategy of war. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు ఆధ్యాత్మిక యుద్ధమును గురించి రాశారండి. స్పిరిచువల్ వార్ఫేర్ అని అంటారు. మీ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకొని, అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని అర్థం. సత్యము అనేటువంటి దట్టి అంటే బెల్ట్ అన్నమాట. నీతి అను మైమరపు తొడుగుకొని, అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అన్నమాట. బ్రెస్ట్ ప్లేట్ అంటే బాణాలు అవతల వాడు వేసినప్పుడు, శత్రువులు వేసినప్పుడు ఈ సైనికులకు ఏమీ కాకుండా ఇలాగా చెస్ట్ మీద ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంటుందన్నమాట. కాబట్టి నీతి అను చూడండి, ఇవన్నీ కూడా ఆత్మీయ ఆభరణాలలాగా, ఇవన్నీ ఆత్మీయ వెపన్స్ అన్నమాట. స్పిరిచువల్ వార్ఫేర్లో స్పిరిచువల్ వెపన్స్, లేదంటే స్పిరిచువల్ గాడ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనల్ని మనము పరిరక్షించుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఆత్మీయ వరాలు. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని, అంటే రెడీనెస్ టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. సువార్త అంటేనే సమాధానము తీసుకొచ్చేటువంటి ఒక వార్త, శుభవార్త, మంచి వార్త, నీ జీవితమును నిమ్మళంగా ఉంచేటువంటి వార్త, నీ జీవితమును సమాధానముతో నింపేటువంటి వార్త అని అర్థం. కాబట్టి ఈ జోడు తొడుగుకొని నిలవబడి ఉండమంటున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకోమంటున్నాడు. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. ఇలాగ రౌండ్గా ఉంటుంది చూడండి. ఒక చేత్తో షీల్డ్ పట్టుకుంటారు, ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు అనమాట. అంటే రైట్ హ్యాండ్ వాళ్ళు అయితేనేమో కత్తి రైట్లో ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ వాడు అయితేనేమో కత్తి లెఫ్ట్లో పట్టుకుంటాడు, డాల్ రైట్ పట్టుకుంటాడు అనమాట. ఆ తర్వాత దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. అంటే ఏంటంటే సాతానును ఆత్మీయంగా ఎదుర్కొని వాడిని ఓడించుట ఎలా అనే కార్యక్రమానికి సంబంధించిన ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ అనమాట ఇవన్నీ. రక్షణ అను శిరస్త్రాణమును, అంటే హెల్మెట్ ఆఫ్ సల్వేషన్ని పెట్టుకోమంటున్నాడు. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును, అంటే స్వోర్డ్ ఆఫ్ ఫెయిత్ని ధరించుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక డిస్ప్లేలో మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. దీనిలో ఈ ఆధ్యాత్మిక యుద్ధానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో మీరు చూడవచ్చు. అంటే అబ్రహాము కాలము నుండి దావీదు కాలము వరకు జరిగినవన్నీ కూడా శారీరక యుద్ధాలే, ఆత్మీయ యుద్ధాలు లేవు అక్కడ, అన్ని శారీరక యుద్ధాలే ఉన్నాయి. క్రొత్త నిబంధన వచ్చిన తరువాత ఆత్మీయ యుద్ధమును మాత్రమే అనుమతించటం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి. పాత నిబంధనలో కొంతమంది నాయకులుగా, న్యాయాధిపతులుగా, రాజులుగా, ప్రవక్తలుగా ఉండి వారిని రక్షిస్తూ, వారిని నడిపిస్తూ, వారికి మార్గదర్శకులుగా ఉంటూ యుద్ధాన్ని చేసేవారు, చేయించేవారు, యుద్ధం ఎలా చేయాలో నేర్పించేవారు. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నేర్చుకుని నేర్పించేవారు. అయితే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ నాయకత్వ బాధ్యతలు అందరికీ ఇవ్వబడినాయి, ప్రతి ఒక్కరికి కూడా. అప్పట్లో కొంతమంది ప్రవక్తలు, కొంతమంది న్యాయాధిపతులు, కొంతమంది రక్షకులు, లేదంటే కొంతమంది మార్గదర్శకులు, కొంతమంది రాజులు, కొంతమంది యాజకులు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరూ కూడా సమానమైన బాధ్యతలు కలిగి ఉన్నారు. నువ్వు రాజువే, నేను రాజునే, నువ్వు ప్రవక్తవే, నేను ప్రవక్తనే. అయితే అపస్తులము కాదు, యేసు ప్రభువు చేత నియమించబడిన వారే అపస్తులు. కాబట్టి ఈ రోజున అపస్తులు అనేవాళ్ళు లేరు. ఎవాంజలిస్టులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, కానీ అపోస్టల్స్ అనేవాళ్ళు మాత్రం లేరు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఎవరు పడితే వాళ్ళు ఈ రోజున అపోస్తులుడైనటువంటి పలానా అని చెప్పని పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఆ బ్యానర్స్లో, ఫ్లెక్సీలో అక్కడక్కడ చూస్తున్నాను. ఇది చాలా తప్పు, అలా చేయకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధన రూల్స్ ప్రకారము ఎవడి యుద్ధం వాడిదే, ఎవడి వరుస క్రమం వాడిదే, ఎవరికి ఇవ్వబడిన బాధ్యత వాళ్ళదే. నువ్వు ఒక బోధకునిగా నియమింపబడినావా, లేదా ఒక సువార్త పని చేయడానికి దేవుని చేత పిలువబడినావా, నీలో ఒక ప్రేరేపణ కలుగుతున్నది, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి నేను కూడా అని అనిపిస్తుంటే ఇది ఇంటర్నల్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మీలో ఆ ఆశ కలుగుతున్నదంటే, ఒక అవకాశం ఇవ్వబడుతున్నది అంటే దేవుడు నిన్ను తన సేవలో వాడుకోవాలని అనుకుంటున్నాడు. సో గాడ్ స్పీక్స్ ఇంటర్నల్లీ. బయట చెవులోకి వచ్చి నీకు చెప్పడండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలన్నీ కూడా ముందు అంతర్గతంగా మొదలవుతాయి. ఆ తర్వాత బాహాటంగా నువ్వు ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు అప్పుడు నీకు ఆ ఐడియాలజీ అంతా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు ఆత్మీయ ఖడ్గము ప్రతి ఒక్క విశ్వాసకి ఈ రోజున తప్పనిసరిగా ఉండి తీరాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఆత్మీయంగా మేము యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాం ప్రభువా. ఆత్మీయ ఖడ్గమును ధరించుకోవలసిన వారమై ఉన్నాం నాయన. నీ వాక్యమే సత్యమని నీవే చెప్పి ఉన్నావు కాబట్టి ఈ సత్యం అనేటువంటి వాక్యపు వెలుగులో మేము నడుస్తాం. ఆత్మీయ యుద్ధం చేసి అపవాదిని, వాడి దూతలను మేము ఓడించే వారముగా ఉండి నీకు నమ్మకమైన దాసులుగా పనిచేసే విషయమై మా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క దైవజనుని జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆయుష్కాలం నుంచి ఆరోగ్యమునిచ్చి వారి ప్రయాణం అంతటి కూడా మీరే తోడుగా ఉండి మీరే వారితో వారి ద్వారా మాట్లాడమని ప్రతి ఒక్క దైవజనునికి మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.